పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత మంచి శ్లోకం చూడండి, ఒకసారి చెప్పండి మీ నోరుతోని. పరిత్రాణాయ సాధూనాం, పవిత్ర కాదు పరి పరి, వినాశాయ చదు చదు అనండి, చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సజ్జనుల సంరక్షణ. సజ్జనులు అంటే ఎక్కడైతే ఇప్పుడు యోగులు మునులు ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ సంరక్షణ నేనే చూసుకుంటాను. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న జనాలకి సజ్జన సాంగత్యం ఇస్తున్నారు, అంటే జ్ఞానబోధ చేస్తున్నారు, వారిని నేను సంరక్షిస్తాను. దుష్ట శిక్షణకి అంటే దుష్టులని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నన్ను నేను సృష్టించుకొని భూమి మీదకి వస్తున్నాను అన్నాడు. అందుకనే మనకు ప్రతి అవతారము తనను తానే సృష్టించుకొని, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో తెలుసుకున్నాం మనం సత్యం గురించి. సత్యం అంటే ఏంటిది, నిజం అంటే ఏంటిది. మరి మన జీవితంలో జరిగే ప్రతి దానికి కారణం తల్లిని తెచ్చుకోవడం, తండ్రిని తెచ్చుకోవడం, భర్తని, పిల్లల్ని, స్థలాలని, ఈ ఆకిలి. ఇప్పుడు మనం అంటాం కదా, ఈ పిల్ల ఏ ఆకిలి నూకే బాకుందో అని. ఎట్లా అంటామండి మనం? పెళ్ళి కాకపోతే అంటాం కదా, ఈ పిల్ల ఏ ఆకిలి నూకే బాకుందో, ఇట్లా అనేస్తాం. కానీ మళ్ళీ ఆచరించేటప్పుడు మాత్రం ఉండదు. ఇప్పుడు చూడు, ఈ ఆకిలి బాకి నూకుంటే ఇక్కడ నుంచి ఎక్కడనో పడుతున్నాం, అంటే అది మనం రాసుకొని వచ్చినాం. మన జీవితంలో జరుగుతున్న సంఘటన కానీ, మంచిది కానీ చెడ్డది కానీ, ప్రతిదీ మన జీవితంలో మన అనుసారమే, మన పర్మిషన్తోనే అక్కడ మనకి బ్రహ్మ తలరాత రాయడం జరిగిందని మనకి ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు. రాత రాసింది బ్రహ్మే, కానీ నీ పర్మిషన్ లేకుండా. ఎందుకంటే నీకు చిట్టా చూపిస్తాడు, ఇగో నువ్వు జీవితంలో ఇది చేసినావు, నీ జీవితంలో ఇన్ని పుణ్యాలు ఇన్ని పాపాలు చేసినావు, ఇదంతా కూడా దీన్ని బట్టి నీకు జన్మ ఉంటుంది. మరి నీకు ఏ పుణ్యం తీసుకెళ్తావు కూడా నీకే ఛాన్సు, ఏ పాపం మోసుకెళ్తావు, ఎన్ని పాపాలు మోసుకెళ్తావు కూడా నీకు. చూడండి, ఎక్కువ కష్టాలు అనుభవించారనుకోండి, కొందరేమో తక్కువ తెచ్చుకుంటారు, ఎక్కువ పుణ్యం తక్కువ పాపం తెచ్చుకుంటారు. కొందరు ఏం చేస్తారు, తెలివి ఉన్నోళ్ళు ఎక్కువ పాపాలు తెచ్చుకొని తక్కువ పుణ్యాలు తెచ్చుకుంటారు, తొందరగా ఒడగొట్టుకోవాలని. వాళ్ళని చూసి ఇక్కడ మనం ఏం బాగోతాం ఆడతాం, అది ఎంత పాపం చేసుకున్నదో, బాగా కష్టాలు అనుభవిస్తుంది అని మనం ఇక్కడ నాటకాలు ఆడతాం. కానీ ఆమె కంటే ఎక్కువ నీకున్నాయి అక్కడ, నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకోలే. నువ్వు ఎక్కువ పుణ్యాలు తెచ్చుకున్నావు, తక్కువ పాపాలు తెచ్చుకున్నావు. కానీ ఆమె తెలివితోని ఎక్కువ కష్టాలు తెచ్చుకున్నది. ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళకి మనమేమో అమాయకంగా జాలి పడుతూ ఉంటాం. నీ జాలి వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు. ఎవరు ఎట్లా ఉన్నా సుఖ అట్లనే మనం స్వీకరించాలని చెప్తున్నాడండి భగవంతుడు. వాళ్ళు చెడుగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, వాళ్ళు ఏ ప్రవర్తనతో ఉన్నా కూడా వాళ్ళని స్వీకరించాలి. స్వీకరించి వాళ్లకు అడిగితే మనం తప్పకుండా చెప్పాలి. మనము తప్పకుండా చెప్పాలి అడిగినప్పుడు. కానీ అడగకన్నా ముందే సలహాలు ఇస్తావనుకో, అది నీకు అమర్యాదగా ఉంటుందని చెప్తున్నాడు. అది కూడా ఇంకో శ్లోకంలో ఉంది. మరి ఇక్కడ 4వ అధ్యాయం 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఇక్కడ ఏం చెప్తుండు, సజ్జనుల కోసం, ఎవరైతే లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్న అజ్ఞానులని, దుఃఖంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళ సంరక్షణ ప్రతి క్షణం నేను వాళ్ళని కాపాడుతా. అంటే చూడండి, మనము ఎంత అదృష్టమో ఇప్పుడు ఈ శ్లోకం మీద అర్థమవుతుంది. మనం ఏం లేదు, లోక కళ్యాణం కోసం మనం దూసుకెళ్తే చాలు,
ఆయన మనకి రక్షణగా ఉంటాడని ఈ శ్లోకమే సాక్ష్యం అండి. తర్వాత ఎవరైతే